ఇప్పుడు మీ ఇన్కమ్ ని పెంచుకోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. మీ బ్యాంక్ దివాలా తీసి మీ సేవింగ్స్ పోయాయి అనుకుందాం. దేవుడు ఇలా జరగకుండా ఉండనివ్వండి, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీకు లేదా మీ బ్యాంకుకు తెలియదు కదా. బ్యాంకు దివాలా తీసినా లేదా డిఫాల్ట్ అయినా కస్టమర్ పరిహారంగా 1 నుంచి 2 లేదా మాక్సిమం 5 లక్షల క్లెయిమ్ మాత్రమే పొందగలరని ఆర్థిక సమస్యలపై ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట. బ్యాంకులో ₹1,00,000 కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, ఎంత పెట్టుకున్నా పర్వాలేదు. బ్యాంకు మూతబడితే ఏమీ అందదు. మరోవైపు మీరు ఫిక్స్డ్ టైం విండోలో కంటిన్యూస్లీ మనీ పొందేలా చేసే కొన్ని ఆదాయ మార్గాలు మీరు తెలుసుకుంటే మీరు దానిని మీ ఆదాయ ప్రవాహంగా అంటే క్యాష్ ఫ్లోగా, ఇన్కమ్ సోర్స్ గా పరిగణించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇది అసలైన ఇన్కమ్ సోర్స్ మాత్రం కాదు. ఎలా అంటే రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, మీ డబ్బు తీసుకున్న తర్వాత రేపు బ్యాంకు మూసివేయబడినప్పటికీ ఈ ఆప్షన్ ద్వారా మీరు వేరే ఏదైనా బ్యాంకులో మనీని తీసుకోవడానికి మరియు ఉపయోగించుకోవడానికి మరొక మార్గాన్ని పొందవచ్చు. అర్థం, ప్లాన్ ఏ లేదా ప్లాన్ బి ద్వారా మీరు మీ ఆదాయాన్ని మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు. దీన్నే సాధారణ భాషలో క్యాష్ ఫ్లో అంటారు. ప్రవహించే నీరు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుందని, నిలిచిన నీరు 100% మురికిగా మారే అవకాశం ఉందని అంటారు. ఎక్కువగా మన ఇన్కమ్ సోర్స్ జీతం. దీని ద్వారా మన రోజువారీ అవసరాలను తీర్చుకుంటాం. మనం దీనిని నెలవారీ ఆదాయం, క్యాష్ ఫ్లోగా చూస్తాం. అంటే మన అకౌంట్లోకి నెలకు ఎంత నగదు వస్తోంది. ఇప్పుడు మీ ఇన్కమ్ సోర్స్ ఏమిటి? డైలీ క్యాష్ అమౌంట్, వీక్లీ క్యాష్, అది కూడా కాదా? అంటే మంత్లీ. ఎందుకంటే మొత్తం 30 డేస్ రౌండ్ సైకిల్లో మనీ మీ జేబులోకి వస్తుంది. ఇప్పుడు ఖర్చుల్ని చూద్దాం. అవి కంటిన్యూస్లీ ఫ్లో అవుతూనే ఉంటాయి. అంటే ప్రతిరోజు 24 గంటలు మరియు తరువాత నెల మొత్తం కూడా. అంటే ఆదాయం ఒక్కసారే, కానీ ఖర్చులు మాత్రం డైలీ. ది ఫ్లో ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఆన్ ఏ డైలీ బేసిస్ గా మీ పరిస్థితి ఉంది అని దీని అర్థం. అటువంటి పరిస్థితులలో మనీ ఆదా చేయడం మరియు ఆర్థికంగా మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడం చాలా కష్టం. ఈ ఖర్చు విధానం రోజువారీ ఖర్చుల క్యాష్ ఫ్లోగా కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఈ పద్ధతిని రివర్స్ చేయండి. అంటే ఇప్పుడు వారపు ఆదాయ క్యాష్ ఫ్లో యొక్క ప్యాటర్న్ ను ఫాలో అవ్వండి మరియు మీ రోజువారీ అనవసర ఖర్చులను కంట్రోల్ చేయండి. ఇప్పుడేం జరుగుతుందంటే, మీరు నెలవారీ ఆదాయంపై ఆధారపడి ఉన్న చోట ఇప్పుడు వారానికోసారి రావడం ప్రారంభమైంది. దీనికోసం మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు లేదా మీ టాలెంట్ ను ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మీరు మనీ సంపాదించవచ్చు. ఇప్పుడు మీ ఎక్స్పెన్స్ ఫ్లో మరియు ఇన్కమ్ ఫ్లో రెండూ ఒకే స్థాయిలో వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు మరింత సేవింగ్స్ చేయగలరు మరియు వాటిని మరింత ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం గురించి కూడా ఆలోచించగలుగుతారు. చిన్న అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, డిజిటల్ గోల్డ్, యూట్యూబ్ ఛానల్, క్రిప్టో డిజిటల్ ప్రొడక్ట్స్, డ్రాప్ షిప్పింగ్ మరియు మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ ప్లాన్స్ వంటివి చూస్ చేసుకోవచ్చు. రేపటి నుంచే మీరు ఈ మనీ డిసిప్లిన్ ను పాటించాలి. అలా చేస్తే నెలాఖరులో మీరు మరింత మనీ సంపాదిస్తారు. అంతేకాకుండా ఇంటర్నల్ గా ప్రశాంతతను కూడా ఆస్వాదించడాన్ని మీరు గమనిస్తారు. అలాగే మీరు ఖర్చు పెట్టే రకమైతే మీ ఆదాయంతో పోల్చితే ఇప్పుడు మీ ఖర్చులు తగ్గినట్లు కూడా మీరు గమనించవచ్చు. ఇదొక సింపుల్ గేమ్. ఇప్పుడు మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు, కానీ ఖర్చులు అలాగే ఉంటాయి. మీ ఆదాయ ప్రవాహం కూడా నెలవారీ నుంచి వారానికి ఒకసారిగా మారింది. ఇప్పటికీ మైండ్ సెట్ లో ప్రతిసారి సమస్య చిక్కుకుపోతుంది. ఐడియాస్ అండ్ టిప్స్ సక్సెస్ కి గ్యారంటీ ఇవ్వవు, కానీ ఆత్మవిశ్వాసం మరియు మానసిక స్థిరత్వంతో పాటు సహనం మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. దేశంలో ధనవంతులు కావాలని కలలు కనే కోట్ల మంది మీతో ఉన్నారు. మీలాగే అందరూ నేను రేపటి నుంచి మొదలు పెడతాను అని రోజు నిద్రపోతారు. కానీ 10 నుంచి 15 మంది మాత్రమే తమ లక్ష్యానికి కట్టుబడి ఉంటారు. ఎవరి కథలు చదివిన తర్వాత మనకు మళ్లీ అవే కలలు కనిపిస్తాయి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నానా? లేదా మొదటి హిట్లో వాళ్ళు ప్రారంభించిన చోటికి తిరిగి వచ్చే వ్యక్తులలో నేను ఒకడినా? మిమ్మల్ని మీరు చూసుకోండి, ఆలోచించండి. కాబట్టి ధనవంతులు కావడానికి మార్గాలు ఏమిటి అనేది అసలు ప్రశ్న కాదు. ధనవంతులు కావడానికి మీరు మీలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేదే అసలు ప్రశ్న. మీరు మీ వ్యక్తిత్వాన్ని, మీ పర్సనాలిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు కావలసిన మనీ మీకు ఆటోమేటిక్గా వస్తుందని బలంగా నమ్మండి.
ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం డబ్బు మాత్రమే కాదని గుర్తుంచుకోండి. మీరు స్కిల్స్ అనగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. నేర్చుకునే వయసు లేదు అనే సాకులు చెప్పకండి. నేడు వృద్ధుడు కూడా పిల్లల నుంచి నేర్చుకోవచ్చు. మీరు యుక్త వయస్కుడైనా లేదా 35 సంవత్సరాల వయసులో పరిణతి చెందినట్లు భావిస్తున్నా మీరు స్కిల్స్ ను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మీరు మీ వర్క్ స్ట్రీమ్ కి సంబంధించిన కొత్త విషయాలను తెలుసుకునే అనేక ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. మీరు ప్రమోషన్ లేదా ఫ్రీలాన్స్ లో దీని ప్రయోజనాన్ని పొందుతారు. అంటే మీ ఆదాయ వనరులు అనగా ఇన్కమ్ సోర్సెస్ పెరిగి మీరు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ఖర్చు చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది. మీరు చేయవలసిన తరువాతి విషయం మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం. మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి మరియు మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడే క్రమశిక్షణను కొనసాగించాలి. మనం మనుషులతో జీవిస్తున్నప్పుడు మన మనస్తత్వం కూడా అలాగే ఉంటుందని మీరు భావించి ఉంటారు. జీవితాంతం ఆల్కహాల్, సిగరెట్ ముట్టుకోని అబ్బాయి కాలేజ్ లైఫ్లో హఠాత్తుగా ఎందుకు మారుతాడో ఎప్పుడైనా గమనించారా? మనం ప్రతిరోజు చూసే, విన్న మరియు అనుభూతి చెందే వాటిని అనుసరించడం ప్రారంభిస్తాం. కాబట్టి చెడు విషయాలలో కాదు గాని మీరు మీ మిడిల్ క్లాస్ ట్యాగ్ కంటే ఎదగాలని, మంచి లైఫ్ స్టైల్ని అనగా మంచి జీవన శైలిని కలిగి ఉండాలని కోరుకుంటే అదే మనస్తత్వం ఉన్న వ్యక్తులతో మీ సమయాన్ని గడపండి. మీలాగే ఆలోచించేవారు వారు జీవితాన్ని ఎలా సీరియస్గా తీసుకుంటారో చూడండి మరియు అర్థం చేసుకోండి. అవును, ఈ టైంలో మీరు వారి లక్ష్యాన్ని నిర్ణయించుకోలేని చాలా మంది వ్యక్తులను కనుగొంటారు. అంటే మీరు ఓడిపోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు క్లారిటీతో స్పష్టంగా ఉంచుకోవాలి.